రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజలకు కూడా తెలుసు. మాకు నోటీసులు పంపించారు. ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇచ్చిన నోటీసుల్లో కొన్ని అయితే ఫిజికల్గా చేతికి కూడా చేరం పరిస్థితి, వాట్సాప్ల్లో వచ్చిన పరిస్థితి. అయినా మేము చట్టం మీద గౌరవంతో, చట్టాలు చేసేది శాసనసభ, చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ, స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం. మాకు 4 వారాల సమయం కావాలి. ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి, మీరు ఆధారాలు చూపించాలి, ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అదేదీ లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి. అయినా చట్టం మీద గౌరవంతో, చట్టసభల్లో గౌరవంతో, చట్టసభలంటే చట్టాలను చేసే సభలు, ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో, స్పీకర్ గారి మీద గౌరవంతో మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగామో అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతుల ఓ డ్రామాల దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు, రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు, సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ఆఖరికి ఒక అడుగు మేవే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి అక్నాలెడ్జ్‌మెంట్ అడిగాం, రసీదు అడిగాం. విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు తేడా లేకుండా, ఎంఆర్ ఆఫీసా, కలెక్టర్ ఆఫీసా, పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలెడ్జ్‌మెంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి. దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి. ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని, సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట, మీ సేవలకి మెచ్చుకొని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు, న్యాయ సూత్రాలను పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా, రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం, రసీదు అడుగుతున్నాం. కోట్లాది మంది ప్రజానీకాన్ని, ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న, నాదొక అభ్యర్థన, మీరు న్యాయం చెప్పండి. మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది? సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే, సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతవరకు నేను ఆలోచన చేయండి. అందుకే మాకు అర్థమైంది, స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకొని సహజ న్యాయ సూత్రాలని
భారత రాజ్యాంగ విలువల్ని శాసనసభ సాంప్రదాయాల్ని కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకుండే మార్గం రెండు, ఒకటి కోర్టులు, రెండు ప్రజా కోర్టు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం. అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం. అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం, ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగొడతామని తెలియజేస్తున్నాం. రాజ్యాంగబద్ధంలో ఉన్న స్పీకర్ గారే, ఎవరూ కాదంటంలే. స్పీకర్ గారు కూడా తాను స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే. ఆ విషయం మీకు తెలియదేం కాదు. మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి ప్రోద్బలం మేరకు చేస్తున్నారు? లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా. నాకాడ సమాధానం లేదు. నాకుండే అనుమానం మీకు చెప్పా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో చేస్తున్నారని. కాదయ్యా, జగన్ గారి ఆదేశాలతో కాదు, నాకై నేనే స్వచ్ఛందంగా చేస్తున్నానని స్పీకర్ గారిని చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి గారు, సీతారాం గారు తెలుసుకోవాలా. బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టికెట్ లేదు అని చెప్తున్నారు. కానీ వారి టికెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మా గడువు అంటే కాదమ్మా, ఒక్క నిమిషం తల్లి. గడువు అంటే ప్రసాద్ రాజు గడువు, జగన్ గారి గడువు. అయ్యా గడువులంటే గడువులకి ఒక ప్రొసీజర్ ఉందమ్మా, ఒక పద్ధతి ఉందమ్మా. నా మీద ఆరోపణలు చేసావు. ఈరోజు మీకు తెలుసు ఆల్రెడీ దాదాపు 14-15 నెలలుగా మేము దూరంగా ఉన్నాం. మీకు తెలుసు ఆ విషయం. ఆ రోజు ఏమీ లేని ఈరోజు హఠాత్తుగా వచ్చాయంటే దేనికి వచ్చాయి? రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేలని భయపెట్టాలని తప్ప మరొకటి కాదు. ఒక్కరు వన్ బై వన్ అడిగారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మీకు హక్కాడు ఉందమ్మా, మీకు హక్కాడు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకుంటుంది. చట్టపరంగా జరగాల్సిందే. అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు. ఎన్టీవీ పరంగా రాజకీయంగా అదేనమ్మా అది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు. ఎందుకంటే ఆ మాట నేను చెప్పకుంటే మిగతా మీడియాలో ఏ విలేకరు అర్థం కాదు కదమ్మా. మీరు ఎన్టీవీ గత్తల్లి, నేను కాదనలే కదా, నేను తప్పనలే కదా. వారు చెప్పిన వ్యాఖ్యల్ని ఎన్టీవీ పరంగా మీరు అడిగారు. నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసి ఎంతకాలం అయింది? ఏడాది దాటింది. మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, కూర్చోవాలనా, లేయాలనా, మీరెవరండి మా చెప్పేదానికి? చెప్పండి సార్. వన్ బై వన్ అమ్మా, వన్ బై వన్. సస్పెండ్ అయినటువంటి మీ మీద అర్హత వేటబడే డిస్క్వాలిఫికేషన్ రూల్స్ ఉన్నాయి. ఏ పార్టీకి చెందకుండా పోతారు కదా, ఇండిపెండెంట్ ఇస్తారు. ఇప్పుడు అనర్హత వేటు పార్టీ మారినారనే అనే ప్రశ్న వస్తుందా, మీకు వర్తిస్తుందా? ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు. కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్ధతిగా పోయేటట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారు జవాబులు ఇస్తారు. ముందే చెప్పా, ముందస్తు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారని. మాకుండే అవకాశాలు ఏమిటి? రెండు, ఒకటి కోర్టులు, రెండు ప్రజా కోర్టు. అక్కడ తెలుసుకుంటాం. స్పీకర్ మీద మీకు నమ్మకం లేదని మీరు క్లియర్ గా చెప్తున్నారా? స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదం టు పదం మీకు చెప్పడం జరిగింది. మాకుండే అనుమానం మీకు చెప్పడం జరిగింది. మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త 10 అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తారు. సార్ మన సాక్షి సార్, సాక్షి తెలుసు సతీష్ గారు. ఎక్కడ కోర్టులో?
అవును, మాకు మేము సమయం అడిగాము, వాళ్ళు సమయం ఇవ్వలేదు. అదేనండి, సమయం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆఖరి దాకా వెయిట్ చేయం కదండి. అంటే మీకు సమస్య వస్తుందండి, ఎంఆర్ఓ కాడికి పోతారు, ఆ నమ్మకం ఉంటే ఎంఆర్ఓ చేస్తాడు అనుకుంటారు. ఎంఆర్ఓ చేస్తానని గమ్ముంటారు కదా, ఆర్డీఓ కాడికి అడుగు పోతారు కదా, తప్పులేదు కదా. దాన్ని కూడా తప్పు అంటే ఎట్టా? సాక్షి సతీష్ గారు అదేనండి, అదే నమ్మకం ఉంది కాబట్టే వచ్చాం, నమ్మకం ఉంది కాబట్టే వచ్చామండి. సాక్షి సతీష్ గారు నమ్మకం, అవునండి. మేము అడిగాం, మేము మొట్టమొదట వారు మాకు లేఖ ఇచ్చారు. మేము కోర్టుకు పోలేదే ఎవరైనా ఇచ్చాం, సమయం కావాలి సార్ అని అడిగాం, మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ అడిగాం, సార్ మేము అడిగిన సమయం ఇది కాదు, అర్థం చేసుకోండి అని చెప్పని. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకు పోవడం తప్పు కాదు కదా. భారతీయుడిగా అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యదేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు, రాజ్యాంగం మీద నమ్మకం ఉండే ప్రతి ఒక్కరు కోర్టుకు పోవటం మామూలే కదా. ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ప్రధానమంత్రులైనా కోర్టుకు పోతున్నోళ్లే కదా, దాంట్లో ఏం తేడా లేదు కదా. అది సాక్షి సతీష్ గారు. వన్ బై వన్ అమ్మా, అమ్మా ఒకటి అర్థం చేసుకోండి తల్లి. మీరు ఎంతసేపు అడిగినా ఎర్రటి ఎండ, పైన ఎండ, మీకు నాకు నెత్తిన మండ, కాళ్ళు కాల అయినా మీరు ఎంతసేపటి సమాధానం చెప్తా. వన్ బై వన్ అడగండి. మీరు అడతారా? సార్, గంటా శ్రీనివాసరావు వ్యవహారంలో స్పీకర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది, హాజరుగా. మరి ఎట్లా చూస్తారు? నా ఇంకా దృష్టి రాలేదండి. దృష్టి రాకుండా కామెంట్ చేయటం నాకు ఇష్టం లేదు. ప్రతి చట్టాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళకూడదు కదా, నైతికంగా మీరు రిజైన్ చేయాలి కదా. బా సాక్షి సతీష్ గారు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా దాంట్లో ఏం తేడా లేదండి. వల్లభనేని వంశీ గారు, మద్దాలి గిరి గారు, కరణం వెంకటేష్ గారు, వాసుమల్లి వెంకటేష్ గారు, నేను కాదనలేదండి. మీరు అన్నారు కదా, కరణం వెంకటేష్ గారు, కరణం బలరాం గారు, 4 శాసనసభ్యులు. ఎట్లండి, మనం చేస్తే మాత్రం అది పవిత్రం. అవతల ఒక్క నిమిషం తల్లి, అవతల వాళ్ళు చేస్తే అపవిత్రం. ఒకటి మళ్ళీ చెప్తున్నా, మేము గౌరవిస్తున్నాం. మీరు పాయింట్, సాక్షి సతీష్ గారు పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత, రెహానమ్మా, ఎన్టీవీ రెహానమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత, మీరు మమ్మల్ని ప్రశ్నించే, మీరంటే మీరుగా సతీష్ గారు, సాక్షి సతీష్ గారు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు అడిగి అర్హత లేదు అని చెప్తాలి. ఇందాక నుంచి టీవీ నైన్ సార్, టీవీ నైన్ మీరు 3 ప్రశ్నలు అయిపోయినాయి, అక్కడ 3 ఇచ్చి, ఎందుకంటే బ్యాలెన్స్ చేద్దాం. ఇంకేం నెల రోజు సమయం కావాలని అడిగామమ్మా. ఏమ్మా, మా మీద కొన్ని ఆరోపణలు చేశారమ్మా, కొన్ని ఆధారాలు ఇచ్చారమ్మా. ఆ సీడీలు ఓపెన్ కావటం లేదయ్యా, మెటీరియల్ ఏం లేదయ్యా. ఇప్పుడు మీ సమక్షంలో ఒరిజినల్ సీడీలు ఇవ్వండి, బయటికి వెళ్ళి కావాలంటే ప్రశ్న అంతా పిలుద్దాము, టీవీ పెడదాము, సీడీ ఓపెన్ చేద్దాము అని కూడా చెప్పామమ్మా, ఇంతకంటే పద్ధతైన మనుషులు, ఇంతకంటే పద్ధతిగా ఉండే ఎమ్మెల్యేలు ఏడుంటారు తల్లి మీకు? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయంగా మా ప్రసంగాలకి, మా అడుగులకి ఎవరికి ఏలు చూపించే హక్కు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము స్వేచ్ఛాజీవులమే. ఒక ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కాదమ్మా ఇది, భారతదేశ రాజ్యాంగం. భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, చాలా ప్రతిపక్షాలు ఉన్నాయి. అటు మళ్ళీ చెప్తున్నాం మీకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము ఎలా అడుగులు వేయాలా మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరంటే మీరు కాదమ్మా. అక్కడ స్పీకర్ గారిని ఫస్ట్ మాకు లెటర్ ఇచ్చినప్పుడే మేము స్పీకర్ గారిని అడిగామమ్మా, మాకు 4 వారాల సమయం కావాలా అని చెప్పాను. వెంటనే పంపించారు, కాదు వారం అని చెప్పని, కాదు మాకు 4 వారాలు కావాలని అడిగాము. వెంటనే లెటర్ పంపించారు. ఈసారి లెటర్లు ఏమి ఇచ్చారు, ఆ సమయం లేదు, హాజరుగండి అర్జెంటుగా అన్నారు. ఈరోజు మేము కూడా, సతీష్ గారు, మేము కూడా నిజంగా హాజరు కాకూడదు అనుకుంటే హెల్త్ గ్రౌండ్స్ పెట్టి హాజరు కాకుండా ఉండొచ్చు. కానీ స్పీకర్ గారు పిలిచారంటే రాతపూర్వకంగా వారు మాకు న్యాయం చేయలేకపోయినా ముఖాముఖి
నేరుగా న్యాయం చేస్తారేమోలే. ఎందుకంటే స్పీకర్ గారిది కవితాత్మక హృదయం కాబట్టి వారు నేరుగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో గౌరవంగా వచ్చామమ్మా. రావటం కూడా మీ తబ్బడితే తల్లి, ఎంతవరకు న్యాయం తల్లి. ముందే ప్రతిపక్షాలమే ముందే. సతీష్ గారు ఒక్కటన్నా సాయంత్రం చూపిస్తారా? మీరు ఒక్కటన్నా సాక్షులు చూపిస్తారా? నన్ను సాయంత్రం చూపిస్తారు కదా? చెప్పండి 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 చెప్పండి. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ స్పీకర్ కనీసం ఆ పిటిషన్ విచారణ కూడా జరపలేదు. ఇప్పుడు స్పీకర్ గారు అన్ని ఆ పిటిషన్ విచారణ జరిపితే అభివృద్ధి ఏం సార్ 4.5 సంవత్సరం ముందే చాలా మంది ఎమ్మెల్యేలు సార్ అప్పుడు ఎట్టపోయారు సార్? స్పీకర్ గారు 4 ఏళ్ల ముందు కొంతమంది సార్, 3 ఏళ్ల ముందు కొంతమంది సార్. నేను కాదనలేదు సార్, కొత్త సంప్రదాయాలే సార్. మేము స్వాగతిస్తున్నాం సార్, అభినందిస్తున్నాం సార్. చట్టబద్ధంగా చేయమని చెప్తున్నాం సార్, చట్టబద్ధంగా చేయమని చెప్తున్నారు సార్. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా, అది చేయమనే చెప్తున్నాం సార్. అంత హడావుడే వచ్చింది సార్. ఇప్పుడు పాపము 4 ఏళ్లుగా 3.5 ఏళ్లుగా లేనటువంటి ఈ రోజే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద, న్యాయ సూత్రాల మీద, పార్టీ ప్రేమింపుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరైతే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అనర్హత ఇప్పుడు కూడా వాళ్ళు హఠాత్తుగా ఎందుకు ఇచ్చారంటారు? ఎందుకు ఇచ్చారు మీకు తెలియదమ్మా? ఎందుకు ఇచ్చారు మీకు తెలియదు? నాకంటే స్పీకర్ గారు బాగా చెప్తారు. స్పీకర్ గారు బాగా చెప్తారు. ఏమ్మా నన్ను సస్పెండ్ చేయక ముందు నేను ఎక్కడా మాట్లాడలా. రికార్డులు వెరిఫై చేసుకోండి. నేను మాట్లాడింది నియోజకవర్గ సమస్యల మీద. ఓ శాసనసభ్యుడికి ఓ పార్టీ పరంగా గెలిచినప్పుడు పార్టీ పట్ల విధేయత, ఎమ్మెల్యే చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా. దాంట్లో ఏం ఆలోచన లేదు. నా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాను తప్ప మరొకటి కాదు. సస్పెండ్ చేసిన తర్వాత నేను స్వేచ్ఛాజీవిని చెప్తాలి అహనమ్మా. అంత అదే కదా. చెప్పండి కృష్ణ గారు. ఈరోజు మీరు నిజంగా మీ మీద అనర్హత వేటు పడబోతుంది అని అంచనాకు వచ్చారా? ఎవరు అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి, సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని తూతు మంత్రంగా ఒక ప్రీ ప్లాన్ డెసిషన్ తీసుకొని, ఎందుకంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత కాగితాలు చూస్తారు, ఛార్జ్షీట్ చూస్తారు, సాక్షులను విచారిస్తారు. ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3:13 ఉంటుంది. అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నీ తెలిసిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులను విచారించాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు అవసరం లేదు, నేను శిక్ష వేస్తానంటే అది న్యాయ సూత్రాలకి అనుగుణమా? అర్థం కాలేదు. అది స్పీకర్ గారు చెప్పాలా? స్పీకర్ గారు చెప్పాలా? ఒక్కటి అర్థం చేసుకోండి, నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని, ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు. అన్నిటికీ తెగించే వచ్చా, మళ్ళీ చెప్తున్నా, అన్నిటికీ తెగించే వచ్చా. రాజ్యాధికారం మీ చేతిలో ఉందని, సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. కౌంటింగ్లో సాయంకాలం మాట్లాడుకుందాం. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు. ఇంకా మీ మీద ఏ నిర్ణయం తీసుకున్నారో స్పీకర్ గారు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు, అదే నిర్ణయం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా తీసుకునే అవకాశం ఉంది. అది స్పీకర్ గారు చెప్పాలా, సమయం చెప్పాలా, కాలం చెప్పాలా. స్పీకర్ గారి వ్యవహార శైలి చూసిన తర్వాత అధికార పార్టీ అండగా ఉన్న శాసనసభ్యులకి ఈగ కూడా వాలదు. రూల్ బుక్లు సపరేట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో రూల్ బుక్లు సపరేట్ చేశారండి. అధికార పక్షం అండ ఉన్నంత వరకు శాసనసభ్యుల ఒంటి మీద కూడా వాలదు. అధికార పక్షం అండ లేకుంటే శాసనసభ్యుల ఒళ్ళంతా మరకలు పూసే పని కూడా
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. అయినా స్పీకర్ గారిని అభ్యర్థిస్తూ ఉన్నా, స్పీకర్ గారు శాసనసభ కాలం అతి త్వరలో ముగిపోతుంది. ఈ చిట్ట చివరి రోజుల్లో చరిత్రలో ఒక మార్క్ లాగా మిగిలిపోవాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ స్నేహితుడిగా, మీ శ్రేయోభిలాషిగా ఆనాడు 1993 సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, 1993లో కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు శాసనసభ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద అనర్గళంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారండి, దీనిలో 90% మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారు అని మాట్లాడితే మేమంతా యువజన నాయకులుగా ఆ రోజు విన్నాం, ఎంత అద్భుత ఉపన్యాసకుడని. అప్పటి నుంచి ఎవరైనా గౌరవం, మాకు అంత గౌరవం ఉంది కాబట్టే ఈరోజు ఆఖరి రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి సలహా ఇస్తున్నా. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులకు వెళుతాం, ప్రజా కోర్టుకు వెళుతాం. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధం కానప్పుడు. అంటే ఆయన లైఫ్ హిస్టరీలో అన్ని మంచి నిర్ణయాలే తీసుకున్నారు. ఏం సార్ ఆయన లైఫ్ హిస్టరీలో అన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆ నిర్ణయాలతో నువ్వు బాధితుడు అయి ఉంటావు, అది నువ్వు మాట్లాడాలా, అంతే కదా. ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశీయడంలే, తీసుకోవాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరగద్దు సార్. ఇంకా సార్ వైసీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళ విషయం? ఇప్పుడేమో సార్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నాకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడారు. కానీ వాళ్ళందరూ ఇటీవల కాలంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు బాగా వినండి, 14 నెలల ముందు టీవీల ముందు అనేక విలేకరుల సమావేశాల్లో, అనేక ప్రజా ఉద్యమాల్లో, అనేక సభల్లో, అనేక ఆత్మీయ సభల్లో అనేక మాటలు నేను చెప్పా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి, జగన్ గారి గురించి గౌరవప్రదంగా, నేను ఎక్కడ వ్యక్తిగత నిందన మోపల, గౌరవప్రదంగా మాట్లాడినప్పుడు కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఒంటి కాలు మీద నా మీదకి వచ్చి దొరికితే పొడిచేస్తున్నట్టున్నారు. ఈ మధ్య 2 నెలల నుంచి ఏమవుతుందో నాకు అర్థం కావటంలే. టీవీ పెడితే ఇష్టం వచ్చేది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్లా కదా నన్ను తిట్టింది ఆ రోజు, ఆయన తిట్టింది కాబట్టి వాళ్ళని అడగాలి ఏమైనా ఏమొచ్చిందని. 16 నెలల ముందు కోటమిరెడ్డి శ్రీధర్ ఏమి చెప్పాడో అదే కదా ఈరోజు మీరు చెప్పేది. ఇప్పుడు సమయం పట్టిందా మీకు? వాళ్ళని అడగాలి మీరు. సార్ ఎండా సెలవిస్తారా సతీష్ గారు? సార్ థ్యాంక్ యూ సార్. సాక్ష్యాలు చూపించాలి నన్ను, సాయంత్రం నన్ను చూపించాలి.